సాయి ఛత్రపతి వంటి ఎన్నో సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో విలన్గా నటించి మెప్పించిన ప్రదీప్ రావత్ అకాల మరణం అందరినీ కలిచివేసింది. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 6న కన్నుమూశారు. ఆగస్టు 7న ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులతో పాటు ప్రదీప్ రావత్ స్నేహితులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు నటుడి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ప్రదీప్ రావత్కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక అంత్యక్రియల అనంతరం ప్రదీప్ రావత్ కుమారుడు విక్రమాదిత్య మీడియాతో మాట్లాడాడు. తన తండ్రి చివరి రోజుల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. నాన్నకు మొదట కడుపులో సాధారణ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనుకున్నామని, అయినా కానీ నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు తీసుకెళ్లామని, కానీ చాలా మందులు ఇచ్చినా అవేమీ పని చేయలేదంటూ ప్రదీప్ కొడుకు ఎమోషనల్ అయ్యాడు. నాన్న ఆరోగ్యం బాగా క్షీణించిందని అమ్మ ఒకరోజు ఫోన్ చేసిందని, మళ్ళీ మెడికల్ టెస్టులు చేయించగా తెల్ల రక్త కణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తేలిందంటూ చెప్పాడు. ఆ వెంటనే నాన్నను కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించామన్నారు. అప్పుడే బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్లు నిర్ధారించారంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక అది వినగానే తాము కుప్పకూలిపోయామంటూ బోరున ఏడ్చాడు విక్రమాదిత్య. ప్రదీప్ రావత్కు వచ్చింది ఒక అరుదైన రకం క్యాన్సర్. వేగంగా శరీరం అంతా విస్తరిస్తోంది. దీంతో తాము నిర్లక్ష్యం చేయకుండా 2 నెలల క్రితమే తమ నాన్నకు అన్ని పరీక్షలు చేయించామని విక్రమాదిత్య చెప్పారు. రిపోర్ట్లన్నీ సాధారణంగానే ఉన్నాయని, కానీ నెలన్నర వ్యవధిలోనే అంతా అయిపోయిందన్నారు. నాన్న తమను వదిలి వెళ్ళిపోయారంటూ విక్రమాదిత్య ఎమోషనల్ అయ్యాడు. ఇక ఐసీయూలో ప్రదీప్ రావత్ చివరి క్షణాలను గుర్తు చేసుకున్న విక్రమాదిత్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఉన్నట్టుండి వైద్యులు మమ్మల్ని పిలవడంతో ఐసీయూ వైపు పరిగెత్తాం. అప్పుడు వైద్యులు నాన్నకి సిపిఆర్ చేస్తున్నారు. అది చూడగానే మాకు అర్థమైపోయింది, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలిసింది. అవే నాన్న ఆఖరి క్షణాలని, ఆశలు లేవని నాకు అర్థమైంది. ఆ క్షణంలో అమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. చూస్తుండగానే అంతా అయిపోయింది అని విక్రమాదిత్య వాపోయాడు.